హరే కృష్ణ. మనం తిరుకన్నన్ గుడిలో ఉన్నాము. ఇక్కడ కన్నన్ అంటే శ్రీకృష్ణుడు. ఎవరా శ్రీకృష్ణుడు అంటే వశిష్ఠుడి యొక్క ఆరాధ్యదైనటువంటి శ్రీకృష్ణుడు అనమాట. ఇక్కడ ఏ విధంగా అయితే యశోదమ్మ వారితో దామోదర లీల ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా చిన్ని కృష్ణుడు ఇక్కడ వశిష్ఠుల వారితో కూడా అదే లీలను చేశారు. వశిష్ఠుడు రామచంద్రుడు ఉన్నంతకాలం రాముణ్ణి పూజించారు. కాకపోతే తర్వాత ఆయన ఇష్టదైవమైనటువంటి చిన్ని కృష్ణుడిని ఆయన దగ్గర ఉన్నటువంటి కామధేను యొక్క నందిని ఆవుతో వచ్చినటువంటి ఆ వెన్నతో కృష్ణుడి విగ్రహాన్ని చేసి పూజించేవాళ్ళంట. ఆ వెన్న కరగకుండా ఉండేదంట ఆయన భక్తి వల్ల. మరి ఆ విధంగా ఒకరోజు ఏమైందంటే ఒక చిన్న బాలుడు వచ్చి ఆ వెన్నను తినేశాడు. అలా తినడంతో వశిష్ఠుల వారికి కోపం వచ్చి ఆ పిల్లోడు వెనుక పరిగెత్తుతూ ఆ పిల్లోడిని పట్టుకొని ఇప్పుడు మనం చూసినటువంటి ఏదైతే పొగడ చెట్టు ఉందో ఆ చెట్టుకు కట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ప్రయత్నిస్తే తను తాడు తెచ్చి కట్టేయడానికి చూస్తే తాడు సరిపోవట్లేదు. ఆ తాడికి ఇంకొక తాడు ఎదురేసినా కూడా అది కూడా సరిపోవట్లేదు అనమాట. ఆ విధంగా దామోదర లీలని ఈ వశిష్ఠుల వారితో చేశారనమాట. దామోదరుడి దర్శనం తీసుకొని అప్పుడు ఆయన తరించాడు. అలాంటి పుణ్యక్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాము. దామోదర భగవానికి జై. హరే కృష్ణ. పంచకృష్ణ అరణ్య క్షేత్రాల్లో ఒకటి ఇది. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇది పొగడ చెట్టు. ఈ పొగడ చెట్టు ఎప్పటి నుంచో ఉంది. ఇది ఎప్పటికీ ఎండిపోదంట, శాశ్వతంగా ఉంటుంది. వశిష్ఠుల వారి కాలం నుంచి ఉంది. ఇక్కడే వశిష్ఠుల వారు చిన్ని కృష్ణుణ్ణి ఈ చెట్టుకి కట్టేస్తారనమాట. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు తిరుకన్నం గుడి అనే దివ్యక్షేత్రంలో ఉన్నాము. దివ్య దేశాల్లో ఇదొకటి. ఏదైతే చూస్తున్నామో పుష్కరిణి, ఈ పుష్కరిణి తిరుమంగయ్య ఆళ్వార్ల వారు ఒక రాయి విసిరితే ఈ తీర్థం ఏర్పడిందనమాట. మరి తిరుమంగయ్య ఆళ్వార్ల వారు శ్రీరంగ మందిరానికి ప్రహరీ గోడలు కట్టించడానికి డబ్బు లేకపోతే ఈ క్షేత్రంలో ఒకరు భగవంతుని నమ్మనటువంటి వాళ్ళు ఏదో ఒక గుడి కట్టుకొని ఏదో ఒక మూర్తిని పెట్టుకొని బంగారు మూర్తిని పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారంట. అది చూసిన తిరుమంగయ్య ఆళ్వార్ల వారు ఎందుకు వీళ్ళకి భగవంతుడు అంటే నమ్మకం లేదు, పూజ ఆరాధన ఏమీ లేదు, అసలు ఎవరో తెలీదు, మరి ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని కరిగించి శ్రీరంగనాథుడికి ప్రహరీ గోడ కట్టిస్తాను అనేసి అనుకుంటాడనమాట. ఆ విధంగా ఆయన అనుచరులకి చెప్తే అనుచరులందరూ వెళ్ళి ఆ బంగారు విగ్రహాన్ని దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి దాన్ని రాత్రి తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి పొలంలో దాచిపెడతారనమాట. పొద్దున్నే లేచి ఆ రైతు వచ్చి ఆ పొలం దున్నితే తనకు అర్థమవుతుందని చెప్పేసి నాటకంగా ఈ పొలం నాది అని చెప్పేసి ఒక గొడవ చేస్తారనమాట. ఆ గొడవ చేసి దాంట్లోగా దాన్ని తీసుకొని వెళ్తారనమాట. అప్పుడు వాళ్ళందరూ వచ్చి తిరుమంగయ్య ఆళ్వారికి అందరూ అగెనిస్ట్ అవుతే తిరుమంగయ్య ఆళ్వారు మీకు ఎవరికి నీళ్లు ఉండవు ఇక్కడ తప్పితే అని చెప్పేసి ఇక్కడ రాయి విసురుతారంట. ఇక్కడ రాయి విసిరి ఈ తీర్థంలో సేద తీర్చుకున్నారు తిరుమంగయ్య ఆళ్వారు. తిరుమంగయ్య ఆళ్వారికి జై. కన్నం గుడికి జై. పంచరామ క్షేత్రాల్లో ఒకటైనటువంటిది ఈ గుడి. శ్రీకృష్ణ. అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు కన్నన్ గుడి అనే దివ్య దేశంలో ఉన్నాము. ఏదైతే చూస్తున్నామో ఈ తీర్థము ఇది తిరుమంగయ్య ఆళ్వార్ల వారు ఒక రాయి విసిరితే ఇంత పెద్ద తీర్థంగా ఏర్పడిందనమాట. తిరుమంగయ్య ఆళ్వారు శ్రీరంగంలో ఉన్నటువంటి గుడికి ప్రాకార గోడలు కట్టించడానికి ధనం కోసం చూస్తూ ఉన్నారు.